హాయ్ హలో వెల్కమ్ టు ఆటగాడు ప్రసాద్ అండ్ వెల్కమ్ టు వ్లాగ్ 28. చలి మాత్రం తగ్గట్లేదు ఈ మధ్య ఏంటో కానీ ఒక్కో రోజు బాగానే ఉంటుంది కానీ ఒక్కో రోజు మాత్రం టైం అవుతున్నా కానీ ఎండ రావట్లేదు, మంచు పడతానే ఉంది. ఇక ఈ రోజు అయితే మనం బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం రెడీ అవుతూ ఉన్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే కొంచెం స్టమక్ పెరుగుతున్న వాళ్ళైనా లేదంటే కొంచెం గ్యాస్ట్రిక్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి కూడా మన డైలీ వ్లాగ్స్లో మంచి ఫుడ్తో పాటు ఎక్సర్సైజ్ కూడా లైట్ కవర్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ ముందైతే స్టమక్ని రెడీ చేసుకోవాలన్నమాట. సో మనకి మార్నింగే కాంచా అయితే రెడీ చేస్తున్నాం. అదేనండి, నైట్ మిగిలిపోయిన అన్నంలో పాలు తోడు చుక్క వేస్తే తోడుకుంటుందన్నమాట. పెద్దవాళ్ళు అనేవాళ్ళు అంటూ ఉంటారు కదా, పెద్దల మాట సద్దన్నం మూట అని. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ. దీనివల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ అనీజీనెస్ కానీ చాలా వరకు అయితే క్లియర్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ మాటలు చెప్పేయడమే కదా అంటే కాదు, ఆల్రెడీ మీరు గూగుల్లో కొట్టినా కానీ కర్డ్ రైస్ మంచిదా అని కొడితే గట్ హెల్త్కి చాలా మంచిదని వస్తుంది. అలాగే ఇది పచ్చడి అనమాట. చూడగానే బయట కొన్నాం అనిపించిందా? కాదు, మా అమ్మగారు ఇంట్లో పడుతూ ఉంటారు. చికెన్ పచ్చడి లేదంటే ఎగ్ పచ్చడి ఇలా రకరకాలుగా పచ్చళ్ళు పడుతూ ఉంటారు అనమాట. సేలింగ్ అయితే కాదు, మేము తినడానికి. సో ఈరోజు కూడా ఎగ్ పచ్చడి అలాగే చికెన్ పచ్చడి రెడీ చేశారు. కిందకి పని మీద వెళ్ళి వస్తా ఇవన్నీ తెచ్చారనమాట. మీరు ఎన్నైనా చెప్పండి కానీ ఖచ్చితంగా ఇంట్లో ఆడవాళ్ళు ప్లాస్టిక్ లేకుండా ఉండరు. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు టిఫిన్ చేయాలన్నా ఏం చేయాలన్నా పెద్ద పెద్ద కంచాలు అవి తీసుకెళ్లే బదులు ఇలా చిన్న టిఫిన్ ప్లేట్స్లో పని అయిపోతుంది కదా అని అయితే తీసుకున్నారనమాట. నిజంగా ఆ తరం తర్వాతే ముందు జాగ్రత్తలు అనేలా అయితే ఉంటుంది ఏ పనైనా కానీ. ఆ తర్వాత మనమైతే ఆఫీస్కి వచ్చేసాం. సడన్గా ఇది చూసి గోల్డ్ అనుకుంటారేమో, 1 గ్రామ్ గోల్డ్ అనమాట. ఈరోజు మన క్లీనింగ్ సెక్షన్ మొత్తం అంతా ఈ మ్యాన్ క్వీన్స్ అన్ని క్లీన్ చేసి నీట్గా మళ్ళీ వీటిని అలంకరించాలి. సో మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ వాల్ క్లాక్స్ అలాగే అలారం టైం పీస్లు ఇవన్నీ కూడా క్లీన్ చేయాలన్నమాట. ఈరోజు మన క్లీనింగ్ వర్క్ అయితే ఫుల్గా ఉంది. సో అదంతా కవర్ చేసాను. దాని తర్వాత అయితే స్ట్రాప్స్ వచ్చాయన్నమాట. ఇవి చూస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా మీరు, చాలా వాచెస్కి అయితే ఇవే ఉంటూ ఉంటాయి. ఇవి ఏంటి అంటే మొత్తం కౌంట్ చేయాలి. వాళ్ళు ఆడే సరసం ఏంటి అంటే పైన వాళ్ళు పంపిస్తారు కదా, వాళ్ళు మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉంది, ప్యాకెట్ నిండా ఉన్నాయి 100 అనుకుంటాం మనం. కాకపోతే ఒకటి తగ్గించేస్తారనమాట, పుష్ప సినిమాలో లాగా ఒక్కటి తక్కువైంది అన్నట్టు. తర్వాత అవన్నీ కౌంట్ చేసి నీట్గా దేనికదే ఇలా ప్యాక్ చేసుకోవాలి. ఎంత రొమాంటిక్ అంటే మన వాళ్ళు ఒక్కొక్క సైజు ఒక్కొక్కటిగా కాకుండా అన్నీ కలిపి ఒకే దాంట్లో వేస్తారు. మనమే సైజులు డివైడ్ చేసుకొని దాని ప్రకారం ఏ సైజుకి ఆ సైజు ప్యాకెట్ పెట్టుకోవాలన్నమాట. కాకపోతే దీనికి చాలా ఓపిక, సహనము, పేషెన్సీ అన్నీ కావాలి. అంటే 3 ఒకటే కదా అంటే ఆ 3 కావాలి, అందుకనే చెప్తున్నాను. మొత్తానికి దేవుడి పైన భారం వేసాం అన్నట్టయితే కంప్లీట్ చేసాం. ఈరోజైతే ఈ 2 స్పెషల్ పర్సన్స్కి తీసుకున్నాం అనమాట. ఏంది అంత స్పెషల్ అంటే కనుక, ఒకటి మా వైఫ్కి డైరీ మిల్క్, అలాగే ఇంకొకటి మా బుడ్డగాడికి ఏమో డైపర్లు అనమాట. సో ఈ రెండిట్లో ఏది తగ్గినా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం వేడిగా అనిపిస్తూ ఉంటుంది, మంచి కూరుస్తున్నా. ఇవి తెస్తేనే ప్రేమ ఉన్నట్ట అంటే ప్రేమ ఉంది కాబట్టి తీసుకెళ్తున్నాను. ఇంత భారీ డైలాగులు ఎందుకులే కానీ మొత్తానికి నైట్ అయిపోయింది. చంద్రుడు మాత్రం పైనుంచి చూస్తూ ఉన్నాడు అనమాట, తొందరగా ఇంటికి వెళ్ళరా అని. సో ఇంటికే బయలుదేరాను. ఈ రోజుకి ఇదే మా వ్లాగు. ఉంటాను, బాయ్.